చంద్రుడను నేను, సూర్యదేవులు వారు ఎదురెదురుగా కలుసుకునే రోజు రేపే కదా. నాడేగా భూలోకాన నా కాంతి ప్రసరించిన రోజు, అదేగా అమావాస్య దినం. మీరిరువురు కలిసి వచ్చే రోజే అమావాస్య. అవును, అది నేను మర్చిపోలేదే. ఇదిగో ఇప్పుడు మీరిరువురు కలిసి వచ్చి ఉన్నారు కదా, అందువల్ల నేడే అమావాస్య. గుడ్లు తేలవేసి చూస్తే అమావాస్య మారిపోవునా? అందరూ తరపున నేడే విడవండి. అమావాస్య పర్వణి పితరం గోత్రం తర్పయామి, పితామహం గోత్రం తర్పయామి, పితామహం గోత్రం తర్పయామి, మాతం గోత్రం తర్పయామి, పితామహీం గోత్రం తర్పయామి, పితామహీం గోత్రం తర్పయామి. దుర్యోధన, దుర్యోధన, ఏమిటి మామ? పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గూఢచారి వార్త తెచ్చినాడే. అమావాస్య నేడా రేపా? రేపేగా మామ అమావాస్య. శాస్త్ర కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా? పాండవులకు మతి చెడినట్లున్నది. లేకుంటే నేడు బలిదానమిస్తారా? అవును, తెల్లవారితే అమావాస్య. అదే రక్తబలికి శుభదినం, అదే విజయదాయకం. పాండవులకు చెడ్డ రోజులు, అందుకే వాళ్ళ బుద్ధి పెడత్రోవల పట్టింది. అర్జున, యుద్ధం ఆరంభించుదామా? యుద్ధ శంఖం పూరించనా? గాంధీవి, ఏమిటిది? బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు. విల్లెక్కు పెట్టు, సారించు. బాబా, ఏమిటి? చూడా ప్రక్క ఎదుటి నిలబడిన వారెవరు? రక్తం పంచుకున్న నా కుల పెద్దలు, బంధువులు, విద్య నొసగిన గురువులు, పూజ్యులైన ఆప్తులు, అభిమాన ప్రజలు. వీరితో యుద్ధమా? మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా? ఎంత అన్యాయం! ఇది ధర్మమా, నీతియా? ఈ నీచ పదవుల కోసం ఆశపడి ఒకరినొకరు చంపుట వద్దు, వద్దు. నా చేతులు ఆడడం లేదు, శరీరమంతా కంపిస్తూ ఉన్నది, స్వార్థం వికటంగా నవ్వుతున్నది. ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో. ఈ పాతకములు నా తలపై నీడుకొని మోయితాను. నేను పోతున్నాను. పార్థ, పార్థ, బంధుమిత్రులనే భ్రాంతి విడువు. ధర్మం వర్తిల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం. దాని ఫలాఫలాలు అతనికి చెందవు. అవి కర్మవీరుని బాధింపను పోవు. నా ఉపదేశానువర్తివై మెలగుట నీ కర్తవ్యం. తీసుకో విల్లు, సంధించు అస్త్రం. లేదు మాధవ, లేదు. భీష్మునిపై, ద్రోణునిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటావు? పూజించవలసిన వారిపై బాణాలు సంధించుట వీరత్వానికే కళంకం. మరణం మేయించి కలతపడు విజయ, మరణ రహస్యం మే తెలుసుకో. మానవుని ఆత్మకు మరణమే లేదు, మరి మరి భువింజనించు. ప్రాణులను కూల్చరా, మేలులను కూల్చరా, ప్రచండ శౌర్యము చూపరా. నీవిట్లు విడనాడిన నిఖిల దేహములు నశించు ఏనాటికైనా. కృష్ణ, నీకు సర్వమూ తెలియను, కాని నాకు మాత్రం నీవే తెలియను. పరంధాముడు అని తెలియను. నీవా నన్ను ఈ పాపానికి ఉసుగొల్పున్నది. నన్నే తెలుసుకో, ఈ జీవులన్నీ నన్ను చేరు తెలుసుకోరా. కన్నయ్య మనసు కఠినం మనియో, గాంధీవం వదలినావు, గాంధీవం వదలినావు. ప్రభువును నేనే, ప్రజలును నేనే, ప్రకృతిలో సకలము నేనే. అన్నవాడు కన్నయ్య, అనువాడు కన్నయ్య. నిలు నిలురా ధర్మ వీరా. చంపేవాడు నేనే కదా. ఆ అపవాదం నాకు తప్పునా? కృష్ణుడు సూచించిన మార్గం అని నీ సూచనలు నేను పాటిస్తే దాని వల్ల వచ్చు పాపఫలం ఎవరు అనుభవించినది? ఈ హత్యలకు నీవు బాధ్యుడు అవుతా? ఏమంటా? పుణ్యమే ఇది ఎంచు లోకం మనేనా, అట్టి పుణ్యం కన్నయ్యకే. పొగడేటి పొగడ్తలు, దూరువారి దూషణలు,
పోనిమ్ము కన్నయ్యకే. కృష్ణుడే కర్తరా, కృష్ణుడే కర్మరా, కృష్ణుడే దుష్ట సంహర్తరా. గాంధీవమందుకో నీ కరవాలమందుకో, విక్రమించరా విజయ వీరా. ఆ ప్రభు ప్రభు, ఘోరమైన ఆపద మనకు. ఏమిటి ఏమిటి సంజయ? ఇంతవరకు జరిగిన 10 రోజుల యుద్ధంలోనూ సంభవించిన నష్టముల కంటే ఘోర నష్టం. మన పితామహులు భీష్మాచార్యులు యుద్ధంలో నేల కొరిగినారు. ఏమిటి? అసమాన వీరకేసరి కూలినదో. పితామహుడని వృద్ధుడని కూడా లక్ష్య పెట్టగా ఆ దుష్టుడు ఎంత ద్రోహం చేశాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. అయ్యో, వీరభీష్ములు కూలినారా? శౌర్య సాగరము ఇంకిపోయినదా? గణపతి, ప్రతీకార వంచతో మీకు రణంలో సాయపడక పగవారి చేతులకు నన్ను మన్నించండి తాత. కర్ణ, విధివ్రాత తప్పించలేము కదా, కలతపడకు. కర్ణ, నిన్ను అర్ధరథుని చేయుటకు కారణము నీకు అర్థము కాలేదు. మహారథి కర్ణుడను బిరుదమునకు అర్హుడవు. నీ శౌర్య సాహసముల జేయములు ఎంతమంది రణమున మరణించినా నాకు విచారము లేదు. నిన్నే నమ్ముకుని ఉన్న ఈ దుర్యోధనుని చివరి వరకు అండగా ఉండి రక్షించగలవని ఉద్దేశముతోనే నిన్ను ఆ విధంగా వేరుపరిచాను. వీరుడను కానా నేను? సాటి వీరుని అవమానించువాడనా కర్ణ? ఆహా, త్యాగమూర్తులైనట్టి మీ ఔన్నత్యం గుర్తింపక మందబుద్ధినే అసభ్యంగా తోలనాడాను. దైవాన్నే నేను అవమానపరిచాను. నన్ను మన్నించి ఆశీర్వదించండి. నీ కీర్తి వర్ధిల్లుగాక. దుర్యోధన, తాత, కర్ణ, భీష్మాచార్యుల పిద కర్ణుడు యుద్ధమునకు వెళతాడే, అతడు వెళితే ఏం అపాయమో అని భయం ఎందుకో నా మనసును పీడిస్తూ ఉన్నది. కలత చెందవలదమ్మా.
ధర్మమే జయం. ఈ నొసటి బొట్టు శత్రువు నిర్జించు అశనిపాతం. నా తండ్రి రక్తారుణ నేత్రాలను బోలు ఈ బొట్టు పగవారిని కాల్చి మసి చేసి శివుని మేను అలంకరించగలదు. దానివల్ల నా శౌర్యం దేవలోకాలకు విస్తరించును. భలే శుభ, వీరపుత్రుని మాతవు. నీ ప్రియపుత్రుని ముఖం శత్రువులకు సింహస్వప్నమై ఈ వీరుని మాతృమూర్తివని నీకు మన్నన లభించును. నేను ఈ వీరుని తండ్రిని లోకము నన్ను గౌరవించగలదు. పుత్రా, పోరులో నీ ఒక సింహం. అవును, సింహం కాదు, సింహం తమరు. అమ్మా, నీవు పొగరవలసినది నన్ను, నాన్నను కాదు. తేజోమయుడైన భానులకు దీపం అవసరం లేదే. చక్కగా అన్నావు బాలక. ఎల్లప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంచుకో, వీరులకు క్రీడ యుద్ధం. అతట క్షణ క్షణం వీరుల వెంటాడు నీడ మరణం. బ్రతుకు క్షణభంగురం. వీరులకు రణంలో మరణమే స్వర్గం. ప్రాణానికి భీతి చెందకూడదు. కారణం మానధనం. అది లేని బ్రతుకు వట్టి నిరర్ధకం. ఇది మాత్రం మరువకూడదు. మనకు మానం ముఖ్యం, ప్రాణం తృణం. పారుబోతుతనం నా వంశ మర్యాదకు ప్రతిష్టకు కళంకం. అది నాకు తెలుసు. ఆ చింత వలదు మీకు. ఆహా, నా కులజ్యోతి, నా పుత్రుడు. శుభ, వృషసేన, మహావీర భీమునికి, మహావీర భీమునికి, మహారాజుకో. విజయుడు వైరమ్మ పుత్ర కర్ణ, యుద్ధానికి ఎందుకు వచ్చావు? చచ్చుటగా? భీమా, తిండిపోతు రామ, ఇదా నీకు ఉచిత స్థలం. సావు నిన్ను ఆహ్వానిస్తున్నది. దిగిరా. దీనితో నీవు ప్రస్తావు. నీ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఇవ్వు, నాకివ్వు. బ్రతుకు పో. ఇప్పుడైనా అర్థమైనదా? నీ స్థానము పాకశాల. పో. ప్రభు, మన యువరాజు అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. పద చూద్దాం. పార్థ, పార్థ, ఆ బాలుడు ప్రమాదము చేయగలడు. అర్జున, ఆపద. వృషసేనుడు నకులుని చంపగలడు. వృషసేన పుత్ర, నీ శౌర్యం చూడాలని వచ్చానే, ఇంతలోనే మరణించినావా? నా వీర కిషోరం కూలిందా? అర్జున, దుర్మద అంధా, నీవొక పేడివి. శిశువును చంపుటే నానే ధర్మం. కర్ణ, నీవా ధర్మాన్ని గురించి మాట్లాడేది? నా పుత్రుడు అభిమన్యును వధించినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? అర్జున, నిన్ను పరిమర్చుట నిశ్చయం.
శుభా నా తండ్రి ఆడుకునే వయసులో పోరనగానే పులి పిల్లలాగా సంబరపడ్డావే. అమ్మా అమ్మా అని నన్ను పిలిచే అమృతవాకు ఇక వినే అదృష్టం లేదా బాబు? ఒక్కమారు నీ సుందరవదనము చూస్తే ఆనందముతో హృదయం మొర్రూతలోకి పరవశించిపోయాను. విజయమాలతో అలంకరింపబడిన నీ ముఖం బాలభాస్కరునిగా ఊహించాలి. నా ఆశలన్నీ నిరాశలు చేసిపోయావా నాయనా వృషసేన? నా బాబు వృషసేన, నా తండ్రి, నీకు దూరమై నేనెలా బ్రతకగలను బాబు? దైవమా, ఏమిటి ఘోరం? తల్లికి శిక్ష భావ్యమా? ఈశ్వర ఈశ్వర! ఉదయభానుని ధిక్కరించు ముఖం చూసి కఠిన శిలలు కూడా కరుగునే. శిల కంటే కఠినుడు అర్జునుడు. నా పుత్రుని ప్రాణం హరించాడు. యుద్ధంలో వీరమరణం పొందిన మన వీరకేసరికి వీరస్వర్గం తథ్యం. అహంభావంతో శిశువును హతమార్చిన అర్జునుడు నా చేతిలో నాశమవుతాడు. దుఃఖం మానిలే శుభా. అయ్యో, ఇంకా ఎవరిని చంపితే నాకెందుకు? నా బిడ్డ తిరిగి రాడు కదా, నాకు దక్కడు కదా. నీ బిడ్డ ఇక తిరిగి రాడు. నేను నా శపథమిదే. మరణించిన కొడుకు మీద ఒట్టి వేసి చెప్తున్నాను. అర్జునుని హతమార్చిన పగ తీర్చి నీ గర్భశోకం తీరుస్తాను. అర్జున, అర్జున, నిన్ను చిత్రవద చేస్తాను, నిన్ను చిత్రవద చేస్తాను. మహావీర శల్యుని వినయముతో అర్థిస్తున్నాను. నేడు ఒక రోజు మాత్రం మీరు కర్ణునికి సారథి కావాలి. ఏమిటి, ఒక సూతులకు నేను సారథిన? దుర్యోధన, నాపై ఎంత చిన్న చూపు నీకు! మన్నించగోరెద, తమని నేను అవమానిస్తానా? మీ ప్రతిష్టకేం లోటు? పార్థునికి సారథి ఎవరు? సకల శక్తి సంపన్నుడకు కృష్ణుడు కాదా? అతనికి సాటి మీరున్నారు మాకు. మారు చెప్పక బయలుదేరండి. తమ చాతుర్యం కర్ణునికి విజయము, అర్జునునికి అపజయము కలిగించగలవు. ఏమైనా నీ విజయం ముఖ్యం. కానీ కర్ణ, కాలం వృధా ఎగుతున్నది. నాగాస్త్రం సంధించి అర్జునుని సంహరించు. కంఠానికి ఆ గురి వలదు. విదుర్రమ్ము గురిపెట్టు. హృదయము గాయపడి మరణించాడని అపఖ్యాతికి సమ్మతించను. ఒకే ఒక బాణముతో అతని తల వేరు ముండం వేరుగా కింద పడవలే. వీరేస్థలమైన గిలగిలా క్షోభపడి చనిపోవును. ఎంతైనా సాటి వీరుడు కదా అతడు. వీరునికి ఆ శిక్ష వలదు. నీ ఉద్దేశం సరికాదు. నా హితం విను. శల్యా, నీవు నా రథసారథివి. శాసించున్నది నేను, అనుసరించున్నది నీవు. నీ వద్ద పని చేయవచ్చానే, నాకు బుద్ధి లేదు. నాగాస్త్రం నా కంఠంలో పూస్తుంది. కృష్ణ, భయపడవలదు పార్థ. బావా, బ్రతికాను. నీకు కృతజ్ఞుడి పార్థుడు. శిరస్సుకొచ్చినది శిరోముకుటముతో పోయినది. ఇక ఎందునూ నీకు జయం. కర్ణ, నీ దురహంకారమే నీ విజయానికి ఆటంకం. అదిగో ఈ వైపు వచ్చే బాణాన్ని తీసుకుని మరల ప్రయోగించి అతన్ని సంహరించు. నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు. కర్ణ, మహాగర్వివి. నా హితం అంగీకరించిన అది నీకు చిన్నతనమా? శల్య, నాకు యుద్ధం చేయుట తెలుసు. అడ్డు మాటలతో చిత్రబద్ధ చేయకు. రథంత్రులు రథం ఎందుకు ఆగినది? రథచక్రం నేలలో దిగబడిపోయింది. క్రిందకు దిగి రథచక్రాన్ని విరిగితి. అది నా పని కాదు. రథ సారథివి నీవు. రథం ఇప్పుడు నడవబలే. తోలడమే నా విధి. నడవలసిన గుర్రాలు తోలుతాను, అవి నడిస్తే నడవని. ద్రోహి, వెంట ఉంటూ ద్రోహం చేయుటే నీ గుణం. కట్టిపెట్టు. నీ కారు కూతలు సహించను.
ఇక నీకు నాకు ఏమాత్రం పొత్తు కుదరదు. ఇక చాలు, నీ దారి నీది, నా దారి నాది. నేను వెళుతున్నాను. పో పిరికి బందా, పిరికి బందా, పో. అర్జున, ఇదే సమయము, విడువు బాణము. బావా, ఏం ఆశ్చర్యం! శక్తివంతమైన నా అస్త్రాలు ఇలా పూలమాలైపోవు కారణం? ధర్మం అతనిని రక్షించుచున్నది. బ్రహ్మదేవుడు దిగివచ్చినను అతనిని పరిమార్చలేడు. నిలుపు నీ శరవృష్టి. ధర్మం ఈ పగిది నేల కొరిగినదే, యాచించవచ్చిన నేను దానం పొందలేని అభాగ్యుడను కాబోలును. యాచకమా, భూసురా, ఏం కావలేను? నా వద్ద మిగిలినది సర్వం పొందవచ్చు. నా ప్రాణం ఒక్కటే నా దగ్గర ఉన్న ధనం కావలేనా మీకు? లేదు అని నా చేత అనిపించక నేనిప్పుడు దానం ఇయ్యగలదే. మీరు అడిగి నాకు పుణ్యము కలుగ చేయండి. నీవు చేసిన ధర్మాల ఫలితం సర్వం నాకు ధారబోయ కోరుతున్నాను. అదే భాగ్యం. ఆహా, చివరి ఘడియలో కూడా దానానికి అవకాశం ఇచ్చారు. భూసురా, ధర్మ ఫలం నా ప్రాణం, రక్త ఫలం నా దేహం. దేహానికి ఆధారమైన ప్రాణాన్ని తమకిస్తున్నాను. నాకు చెందిన ధర్మ ఫలితాన్ని మీకు ధారపోస్తున్నాను. కర్ణ, అజరామర కీర్తితో మోక్షం పొందగలవు. నాకు మోక్షము కలుగ దీవించు దయామయులు మీరు ఎవరు? నేనా? చూడు, ఆహా, పరంధామ, లోకనాయక, నీ కరుణయేనా నన్ను కటాక్షించినది. ఆహా, ఎవరికి లభించని మహద్భాగ్యం నాది. అర్జున, ఇప్పుడు విడువు నీ బాణము. కర్ణుడు మరణించగలడు. కర్ణ, కర్ణ! అయ్యో కర్ణ! పుత్ర! అయ్యో కర్ణ! దాన ధర్మ వీర ప్రతాపముల కాట పట్టైన వీరుడవు మరణించావా? కర్ణ! నకులా, నకులా, ఏమిటిది? అమ్మ గొంతులా ఉన్నది. మరణించిన వాడు అర్జునుడా లేక కర్ణుడా? కర్ణుడే, సందేహం లేదన్నా. మరెందుకు అమ్మ పుత్రాపుత్రా అని విలపిస్తున్నది? పుత్ర! అమ్మా! పుత్ర! అమ్మా, ఏమిటమ్మా ఇది? నా పుత్రుడు అందరికన్నా పెద్దవాడు. మీ మీద ప్రేమతో మీకోసమని తన ప్రాణాలు త్యజించిన మీ పెద్దన్న ఇతడే బాబు. ఎంత ఘోరమమ్మా ఇది! తోడబుట్టిన వారిని, అందున మా అందరికీ పెద్దవారిని సంహరించారే, బుద్ధిహీనుడంటారు. ఎదురుగా ఈ మహావీరుడు కనిపించినప్పుడు పలుమార్లు అన్న వల్లే నాకు తోచినాడు. అన్నా! కృష్ణ, కృష్ణ, వంచకుడు, నీ వల్లే కదా ఈ ఉత్తమని సంహరించాను. సంహరించాను సంహరించాను అని నీ వేల రొమ్ము చరుచుకుంటా. నీ ఒక్కని వలన ఇతనికి మరణము. నీకంటే ముందు 6 వ్యక్తులు అతన్ని సంహరించినారు. ఏమిటంటున్నావు నీవు? అవును, యథార్థమే అంటున్నాను. మొట్టమొదట కవచ కుండలాలను ఇంద్రుడు యాచించి తీసుకువెళ్ళాడు. ఇక రెండవది, బ్రహ్మాస్త్రం అతనికి పనికి రాకుండా పోవునట్లు పరశురాముడు శాపమిచ్చాడు. మూడవది, కర్ణుని వల్ల పుత్రహీనుడైన ఒక ద్విజుడు సమయానికి రథం భూమిలో దిగబడినట్లు శాపమిచ్చి పగదీర్చుకున్నాడు. నాల్గవది, నాగాస్త్రాన్ని నీ మీద 2వ మారు విడవకూడదని నీ తల్లి కుంతివరము పొందినది. 5వది,
శల్యుడు రథం రణమధ్యంలో వదిలి వెళ్లిపోయినాడు. 6వది, రథాన్ని క్రిందికి నొక్కి నాగాస్త్రం నిన్ను అంతము చెయ్యకుండా నేనాదుకున్నాను. కావున ఇంతమంది నిన్ను రక్షించి అతన్ని ఏనాడో చంపినాము. చివరకు సచ్చన పామునే నీవు చావగొట్టి నేను సంహరించాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. పాపం పెద్దన్నా అని పలవరిస్తున్నావు. మిత్రమా కన్నా, ప్రాణం విడిచావా? ఇరువురి దేహాలు వేరైనప్పటికీ మనసులో ఒకటిగా బ్రతికినట్టి ప్రాణ స్నేహితులమే. కానీ దానశీలుడు అని పేరు పొందిన నీవు పరలోకంలో ఉత్తమ గతిని పొంది ఉంటావు. నా దురదృష్టం, నేను చనిపోయాక నీ ఉన్న లోకములకు నేను వచ్చునంత భాగ్యమా? అయ్యో శుభంగి, అమ్మా, నా దైవం నన్ను విడిచిపెట్టి వెళ్ళారా? మహాఘోరమిది. నా స్వామిని అన్యాయం చేసి పొట్టలు పెట్టుకున్నారు. పగ తీరిందిగా, ఇక తృప్తి పడండి. మీకు భారమైన మీ పుత్రికాయక భూమిలో బ్రతుకుట కల్ల నాథా, నన్ను మీతో పాటు పుణ్యలోకాలకు తీసుకొని పోకూడదా స్వామి? నాథా, నాథా! కరుణ, కరుణ! తమ్ములైదుగురు స్వాగతం పలుక నీవు మకుటధారివై రాజ్యమేలగలవని కలలు కనియుంటినే. కరుణ, కరుణ! నీవెందుకమ్మా దుఃఖిస్తావు? నీ పుత్రులైదుగురు క్షేమంగా ఉండగా నీవే ఇలా విలపించుట ఏమైనా సమంజసమా? లోకంలో ఒక్కగానొక్క వీరపుత్రును కోల్పోయినట్టి అభాగ్యురాలను నా గతేమిటి? అందరూ మోసం చేసి నా పుత్రుని సంహరించాలి. మీకు హృదయం ఉందా? మోక్షం ఉందా? విమోచనం ఉందా? నీవు ఎవరమ్మా? ధర్మదేవతను. ధర్మం కొరకు ఒకే బిడ్డ అవతరించాడు. ఇతని జననం వల్ల ధర్మం వర్ధిల్లుతుందని నేనెంతో పొంగిపోయాను. కృష్ణ, కృష్ణ! అతనిని మట్టు పెట్టుటకు ఎన్నో కుతంత్రాలు పన్ని నీ వ్యూహం పూర్తి చేసుకున్నావు. దయాసాగరునికి ఇది న్యాయమా? కృష్ణ, నీకు ధర్మమా? ధర్మమాత, సర్వం తెలిసిన నీవు మానవుల వలె విలపించుట తగునా? నా లీలలు విధిని మార్చవశమా? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.